జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం. స్తుతిగానము చేసేదము, స్తుతిగానము చేసేదము, ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతిగానము చేసేదము, దేవా స్తుతిగానము చేసేదము, స్తుతిగానము చేసేదము, స్తుతిగానము చేసేదము, స్తుతిగానము చేసేదము, స్తుతిగానము చేసేదము. జనములలో నిన్ను స్తుతింతును, ప్రజలలో నిన్ను ప్రచురింతును, జనములలో నిన్ను స్తుతింతును, ప్రజలలో నిన్ను ప్రచురింతును, వేకువనే లేచి స్తోత్రింతును, అనుదినము నిన్ను గణపరచును, వేకువనే లేచి స్తోత్రింతును, అనుదినము నిన్ను కనపరచును, ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతిగానము చేసేదము, దేవా స్తుతిగానము చేసేదము. I want to give all praise and glory to my Lord Jesus. సమస్త మహిమ ఘనత నా ప్రభువైన యేసుక్రీస్తుకే నేను చెల్లిస్తున్నాను. He alone is worthy to all the praise. సమస్త స్తుతికి పాత్రుడు యోగ్యుడు ఆయన మాత్రమే. This is a women's power conference. ఇది స్త్రీల ఉజ్జీవ అంటే ఉజ్జీవ శక్తి సదస్సు. Every year God told me to conduct this meeting. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ మీటింగ్లు ఏర్పాటు చేయమని ప్రభు నాతో మాట్లాడారు. Last year we had it in GN Gardens, Ramnagar. గత సంవత్సరం GN గార్డెన్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1600 women above came. దాదాపు 1600 మంది వరకు అక్కడ స్త్రీలు రావడం జరిగింది. And before that we had it in SPG church. దానికంటే ముందు సంవత్సరం SPG చర్చ్ లో జరిగింది. The number was almost same and more than that. దాదాపు అంతమంది అంతకంటే ఎక్కువగా అక్కడికి కూడా రావడం జరిగింది. Today also God brought hundreds of women here. ఈ రోజు కూడా దేవుడు వందలాది మంది స్త్రీలను ఇక్కడ నడిపించాడు. After the women's conference I went to all the districts of Andhra Pradesh. మరి మొట్టమొదటి ప్రారంభించిన ఆ యొక్క విమెన్స్ కాన్ఫరెన్స్ అక్కడ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనికి ఈ సదస్సుతో వెళ్ళడం జరిగింది. My husband and our team together. మరి అయ్యగారితో పాటు మా టీం అందరం కలిసి మేము వెళ్ళాం. And everywhere we could see how women are so hungry and thirsty to serve God. మేము వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా స్త్రీలు దేవుని సేవ పరిచర్య చేయడానికి ఎంత ఆసక్తిగా
కలిగి ఉన్నారో మేము గమనించడం చూసాం. Every district, more than 1,000 women gathered. ప్రతి జిల్లాలో జరిగిన ఈ స్త్రీల సదస్సులో దాదాపు 1000 మంది కంటే ఎక్కువగా వచ్చారు. So I know that God is with women. నేను నమ్ముతున్నాను దేవుడు స్త్రీల పక్షంగా ఉన్నాడు. God is supporting women. దేవుడు స్త్రీలను ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. God is concerned about స్త్రీల women. పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడండి. Everywhere we see more women coming in the churches and meetings. ఎక్కడ చూసినా కూడా, అంటే సంఘాల్లో చూసినా, ఆరాధనలో లేక సువార్త సభలలో చూసినా కూడా స్త్రీలు ఎక్కువ కనబడతారు. So I say my personal opinion that in heaven also there'll be more women. వ్యక్తిగతంగా నేను నమ్మేది ఏంటంటే పరలోకంలో కూడా ఎక్కువ మంది స్త్రీలు ఉంటారంట. స్త్రీలు గట్టిగా టపలు కొట్టండి. గట్టిగా సభలు కొట్టండి స్త్రీలు కూడా. We went and pastors are very happy to arrange women's conference. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మేము వెళ్తున్న ప్రతి జిల్లాలో ప్రతి స్థలం కూడా పాస్టర్లు ఎంతో ఆసక్తితో దీన్ని ఆదరిస్తున్నారు. Because they know their church will grow through women. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఖచ్చితమైన విషయం ఏంటంటే స్త్రీల ద్వారానే వారి సంఘాలు అభివృద్ధి అవుతాయి. And when I saw such a revival among women, ఈ స్త్రీల మధ్య ఇలాంటి గొప్ప ఉద్యమాన్ని నేను చూసినప్పుడు I asked the Lord what I should do for them. ప్రభు నేను అడిగాను, ప్రభువా మరి వీళ్ళ విషయంలో నన్ను ఏం చేయమంటావు అని అడిగాను. Then God showed me the verse from Psalm 68 verse 11. అప్పుడు దేవుడు 68వ కీర్తన 11వ వచనంలోంచి వచనాన్ని దేవుడు నాకు చూపించారు. The Lord gave the word and gave to the company of women who proclaimed it. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యం తెలుగులో చాలా బాగుంది. ఆమేన్. In Telugu it is సైన్యం, it is army. మరి తెలుగులో చాలా చక్కగా ఉంది, ఆ స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని. I was so happy about that word. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం అయింది. Then I said, okay, let's form armies. సరే ఈ సైన్యాలను సిద్ధం చేద్దాం అని అనుకున్నాను. How many of you understood the vision? ఎంతమంది ఈ దర్శనాన్ని అర్థం చేసుకున్నారు, అర్థమైంది? చేతులు ఊపుదాం. How many want to serve God in one way or the other? ఎంతమంది ఏదో రకంగా నేను దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నానండి అన్న వాళ్ళు ఉన్నారు? చేయొద్దండి. అలాంటి వాళ్ళ చేతులు ఊపుదాం. చేతి ఊపండి. So everybody wants to serve God. అంటే దాదాపు అందరూ కూడా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు. If you cannot go out of your home and serve God, sit in the home and pray for the perishing souls. చూడండి, బయటికి వెళ్ళి ఈ విధంగా సువార్త ప్రకటించడం ఇలాంటిది మీరు చేయలేకపోతే మరి ఇంట్లో ఉండి దేవుని యొక్క సేవ చేయడం అంటే ప్రార్థన చేయడం ఇలాంటి పరిచర్య మీరు చేయొచ్చు. God wants you to do something or the other, not waste time. మీ సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుడు కోరుతున్నది ఏంటంటే ఏదో రకమైన పరిచర్య మీరు చేయాలని ప్రభు కోరుతున్నాడు. Because definitely we are living in the last days. వీళ్ళ ఖచ్చితంగా నేను చెప్పే మాట ఏంటంటే మనము అంత్య దినాల్లో జీవిస్తున్నాం. So whatever we have to do, we have to do for the Lord. కనుక మనం ఏం చేయాలనుకున్నామో అది ఇప్పుడే చేయాలి ప్రభు కొరకు. That is why these armies are formed. అందుకే ఈ సైన్యాలను మేము సిద్ధం చేయడం God జరిగింది. is giving an opportunity for you to serve God. దేవుని సేవించడానికి దేవుడు మీకు ఒక అవకాశాన్ని కలగజేస్తున్నాడు. Make use of that ఆ యొక్క opportunity. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. I thank God for this meeting. ఈ యొక్క మీటింగ్ ను బట్టి నేను దేవునికి వందనాలు I thank చెల్లిస్తున్నాను. God for the pastors and prayer warriors and all those who worked hard for this ఈ meeting. మీటింగ్ కొరకు ఎంతో ప్రయాసపడి పనిచేసిన పాస్టర్లు గాని ప్రేయర్ వారియర్స్ గాని మిగతా వారందరిని బట్టి నేను దేవునికి వందనాలు I చెల్లిస్తున్నాను. thank all of you who have come and you are so dear to me. మీరు మరి అందరూ కూడా ఎంతో ఆశతో సంతోషంగా వచ్చారు. మీరందరంటే నాకు చాలా ఇష్టం. You have to, this is women's power conference. ఇది స్త్రీల శక్తి సదస్సు. So you have to show your power. మీ శక్తిని చూపించాలి. Amen. ఆమేన్. You have to show your power and glorify the Lord. ఆ శక్తిని చూపించి దేవుని మహిమపరచాలండి. The more humble you are, the more God will use you. ఎంత తగ్గింపు కలిగి నీవు ఉంటావో అంత ఎక్కువగా ప్రభు నిన్ను హెచ్చించి వాడుకుంటాడు. God needs only two qualifications. చూడండి, దేవుడికి కావలసిన అర్హతలు రెండే ఉన్నాయండి. Only availability and willingness. దేవునికి కావలసినవి ఏంటంటే నీవు అందుబాటులో ఉండాలి, నీవు సిద్ధంగా ఉండాలి. Availability and willingness. నీవు సిద్ధంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. Those are the only two qualities I have. మరి నేను కలిగి ఉన్న, నిజానికి నాకు కలిగి ఉన్న ఆ రెండు విషయాలే. That is why the Lord is using me. అందుకే ఈ దినాన ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. If you say today I am available to you, ఒకవేళ ఈ దినాలు కనుక ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, మీకు అందుబాటులో ఉన్నానంటే, I am obedient to you, ప్రభువా నీ మాటకు నేను విధేయత then చూపిస్తానంటే God will definitely anoint you and use you. దేవుడు ఖచ్చితంగా నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. Amen. ఆమేన్ చెప్పండి గట్టి ఆమేన్. You are so precious in the sight of God. దేవుని దృష్టిలో మీరు ఎంతో ప్రశస్తమైన వారు, ప్రియమైన వారు. In Proverbs 31 there's a nice verse. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. That you are more worth than rubies. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే మాట రాయబడింది.
Yeah, more worth than rubies. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది, చెప్పండి, అమూల్యమైనది. ముత్యము అది ముత్యము కంటే అమూల్యమైనది. Tell your neighbor you are worth more worth than rubies. చెప్పండి, పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మీరు ముత్యము కంటే అమూల్యమైన వారు అని చెప్పండి. Say with a smile, you are more worth than మీరు rubies. ముత్యము కంటే అమూల్యమైన వారు. So happy now women are. ఇప్పుడు స్త్రీలు చాలా సంతోషంగా కనబడుతున్నారు. We know about gold. మనకు ఈ బంగారం గురించి తెలుసు కదా. Gold is very costly. ఈ బంగారం చాలా ఖరీదైంది ఇప్పుడు. Diamonds are more costly. ఇక డైమండ్స్ ఉన్నాయి కదా, వజ్రాలు, అవి ఇంకా ఎక్కువ విలువైనవి, ఖరీదైనవి. Rubies are still more costly. అయితే ఈ యొక్క ముత్యాలు అన్నిటికంటే కూడా ఎక్కువ విలువ వాటికి ఉంటుంది. None of us are rich enough to buy rubies. నిజానికి మనం ఈ ముత్యాలు కొనేటంత ధనవంతులం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు. Bible says that women are more precious than rubies. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఈ స్త్రీలైన మీరు ఈ ముత్యముల కంటే విలువైన వారు లేక ప్రశస్తమైన వారు. Oh, if you are happy, give a clap offering to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలనుకుంటే చేయండి అలా. Hallelujah. Women and men all are precious in the sight of God. స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవుని దృష్టిలో విలువైన వారు, అమూల్యమైన They are వారు. so valuable than the birds of the air ఆకాశ పక్షుల కంటే మీరు విలువైన వారు, and the lilies of the field. ఆ పొలములోని పుష్పముల కంటే కూడా మీరు విలువైన వారు. We are children of the Almighty God. సర్వశక్తి గల దేవుని పిల్లలండి మీరు. We are kings and prophets. మనం ప్రవక్తలము రాణులు. God has given us such a big position through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అలాంటి గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు. Now we have been speaking about armies. మనం సైన్యాల గురించి మాట్లాడుతూ వచ్చాం. Now armies need some uniform. చూడండి, ఈ సైన్యానికి ఒక యూనిఫామ్ కావాలి. So that's what I want to speak to you today. ఇది అదే మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. We are in the battlefield. మనము యుద్ధ రంగంలో ఉన్నామండి. Ephesians chapter 6 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. verses 11 onwards. 11వ వచనం నుంచి మనం చూస్తే 11 to 18 we'll read. 11 నుంచి 18 వచనాల వరకు మనం చదవబోతున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 18 వరకు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందుల దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసున జోడ్లు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయించు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. Amen. ఆమేన్. So we are in a battlefield. మనము యుద్ధ రంగంలో ఉన్నాం. We are not fighting against people. మనం ప్రజలతో అంటే మనుషులతో పోరాడడం లేదు. We are not fighting against any churches. మనం చర్చిలతో సంఘాల వారితో పోరాటలు చేయడం లేదు. We are not having any competition with other denominations. వేరే డినామినేషన్ల వాడితో ఏదో పోటీ పడి మనం ఏం చేయడం లేదు. But we are fighting against one enemy. అయితే ఒకే శత్రువుతో మనం పోరాడుతున్నాం. We should have only one enemy. ఒకే శత్రువు మనకు ఉండాలి. That is Satan. ఆ శత్రువే సాతానుడు. That Satan should be put underneath your feet. ఆ శత్రువైన సాతానుడు మన కాళ్ళ క్రింద పెట్టబడాలి. Today we are going to have a glorious funeral of the devil. ఈ దినాన మరి సాతాను యొక్క అంతిమ సమాధి కార్యక్రమం యాత్ర చేద్దాం. సాతానుకు సమాధి చేస్తే సంతోషం లేదా మీకు? హల్లెలూయా. Satan should be underneath your feet. సాతానుడు మీ కాళ్ళ కింద ఉండాలి. Satan should not be afraid of you. You should not be afraid of Satan. మీరు దయ్యానికి సాతానికి భయపడడం కాదు, మిమ్మల్ని చూస్తే దయ్యమే సాతానుడే పారిపోవాలి, భయపడాలి. I am a threat to the devil. నేను దయ్యానికి సాతానికి వణుకు పుట్టించే వ్యక్తిగా You ఉన్నా. should be a threat to the devil. మీరు సాతాన్ని భయపెట్టే వ్యక్తిగా ఉండాలి. Unless you are courageous, you cannot be a soldier in God's army. చూడండి, ఇక్కడ గమనించండి, మీరు ధైర్యముగా ఉంటేనే తప్ప
దేవుని యొక్క రాజ్యంలో సైనికులుగా ఉండడానికి వీల్లేదు. Only if you have a brave woman like Deborah, then God can use you. దెబోరా వలె నువ్వు ధైర్యంగా ఉంటేనే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. Deborah went to the battlefield దెబోరా యుద్ధం కొరకు వెళ్ళింది. along with Barak. బారాకుతో యుద్ధం ఆయనతో కలిసి వెళ్ళింది. She would have put on the armor. ఆమె మరి ఆ కవచాన్ని ధరించుకొని ఉండొచ్చు. Without the armor, nobody goes to the battlefield. చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కవచాన్ని ధరించుకొని వెళ్ళాలి. Christian life is a life of faith. గమనించండి, క్రైస్తవ జీవితం అనేది విశ్వాస జీవితం. We are not going to put on the external armor, అంటే బాహ్య సంబంధంగా బయటికి కనబడే ఈ దుస్తులు మనం ఏం వేసుకోవడం లేదు. but we are going to put some spiritual armor. అయితే కొంత ఆత్మ సంబంధమైన యొక్క కవచాన్ని మనం ధరించుకుంటున్నాం. When you put the spiritual armor, the devil will be destroyed and he will flee away from you. ఆత్మ సంబంధమైన యొక్క కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు సాతానుడు చూసి పారిపోతాడు. Today we are going to see what uniform we are going to put on. మనం ఏ రకమైన యొక్క యూనిఫామ్ ని ధరించుకోవాలి, కవచాన్ని ధరించుకోవాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. God has equipped us well with all immunities. చూడండి, అన్ని రకాలైన వాటన్నిటితో ప్రభు మనల్ని శక్తితో నింపి ఉన్నాడు. We have to make use of them. అయితే వాటన్నిటిని మనం సద్వినియోగం చేసుకొని వాడుకోవాలి. Then only we can have victory in Christian life. అప్పుడే క్రైస్తవ జీవితంలో మనం విజయాన్ని సాధించగలుగుతాం. Then only you can serve God. అప్పుడే ప్రభువును మనం సేవించగలుగుతాం. First of all, మొట్టమొదటిగా చూస్తే we have a soldier here. ఇక్కడ ఒక సైనికురాలు ఉన్నారు. We are going to wear some uniform for her. ఈమెకు ఒక యూనిఫామ్ వేయబోతున్నాం. And as she wears, you also will wear. మరి ఆమె ఆ యొక్క కవచాన్ని ఆమె ధరించుకుంటున్నప్పుడు మీరు కూడా ధరించుకోవాలన్నమాట. First of all, we'll speak about the helmet of salvation. మొట్టమొదటిగా రక్షణ అనే శిరస్త్రాణం గురించి మాట్లాడదాం. We will put a helmet of salvation. రక్షణ అనే హెల్మెట్ మీకు ధరింపజేద్దాం. Helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణం మొట్టమొదటి ధరించాలి. Hallelujah. హల్లెలూయా. Apostle Paul writes helmet of salvation last. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ తెలుగు బైబిల్ ఇందులో ఈ చివరిగా ఈ రక్షణ అనే శిరస్త్రాణం చివరి రాయడం జరిగింది. But I want to put it first. అయితే మొట్టమొదట నేను దాన్ని ఫస్ట్ I పెట్టాలనుకుంటున్నాను. want to start with the head. ఎందుకంటే నా ప్రసంగాన్ని తలతో ప్రారంభిస్తున్నా. Because all the trouble starts here. ఎందుకంటే ఇబ్బందులన్నీ కూడా ప్రారంభమయ్యేది, సమస్యలన్నీ ఇక్కడ నుంచే కదా. Satan works in the mind of believers, సాతానుడు ఒక విశ్వాసి యొక్క మనస్సులో మొట్టమొదట పనిచేస్తాడు, మెదడులో bringing doubts and fear, అనుమానాలు తీసుకొస్తాడు, భయాలు తీసుకొని వస్తాడు, bringing all misunderstanding, మరి మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకోవడం వస్తుంది, all kinds of negative thinking, అన్ని రకాలైన మరి వ్యతిరేక సంబంధమైన ప్రతికూల ఆలోచనలు తెస్తాడు. all anxieties and all tensions. ఈ టెన్షన్లు, ఉద్రేకాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి. So in order to remove all that, we are protecting our head with the helmet of salvation. కనుక ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి, అవన్నీ మనం ఆటంకపరచుకోవాలంటే ఈ రక్షణ అనే హెల్మెట్ ధరించాలి. Ephesians chapter 2:8 says, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, by grace and through faith we are saved, మనం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. not through good works. మనం చేసే సత్క్రియలను బట్టి కాదండి. Your religion cannot save you. మరి మనం చేసే మా సత్క్రియలు మనల్ని రక్షించవు. Your religion cannot save నీ you. మతం నిన్ను రక్షించదు. Your good works cannot save you. నీ మంచి పనులు నిన్ను రక్షించవు. Your husband or your family members cannot save you. నీ భర్త గాని, నీ భార్య గాని, కుటుంబస్తులు గాని నిన్ను రక్షించలేరు. Your good charitable work cannot save you. నీవు చేసే ఈ యొక్క మరి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, మరి అనాథలకు చేసే పనులు, అవన్నీ కూడా నిన్ను రక్షించవు. Only Jesus Christ, Son of God, can save అయితే you. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిన్ను రక్షించగలవాడు. Hallelujah. గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Acts chapter 4 verse 12. అపొస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో, There is salvation in no other name వేరే ఇక ఏ నామమున మనకు రక్షణ కలగదు, under the heavens ఆకాశము క్రింద ఇంకా వేరే ఏ నామము లేదు, except in the name of Jesus. యేసు నామమున తప్ప, Except in the name of Jesus. యేసు నామమున తప్ప ఇంకా వేరే నామము లేదు. Everybody call Jesus. అందరూ చెప్పండి యేసు. Everybody calls Jesus. చెప్పండి యేసు.
Only in the name of Jesus. యేసు నామమున మాత్రమే There is salvation. రక్షణ మనకు దొరుకుతుంది. He is the savior of the world. ఆయన లోకానికి రక్షకుడై He ఉన్నాడు. left heaven, came down and died for us. ఆయన పరలోకాన్ని విడిచి మానవులందరినీ రక్షించడానికి కొరకే మనుషుల కొరకు వచ్చాడు He భూలోకానికి. shed blood for us. ఆయన మన కొరకు రక్తం He కార్చాడు. was buried and he rose again ఆయన సమాధి చేయబడి సమాధి నుంచి తిరిగి లేచాడు. in order to give us the gift of మనకు salvation. రక్షణ అనే యొక్క బహుమానాన్ని ఇవ్వడానికి కొరకేనండి. We cannot buy salvation. రక్షణను మనం కొనలేమండి. We cannot earn salvation. రక్షణను మనం ప్రయాసపడి సంపాదించలేం. But only through grace and through faith. అయితే విశ్వాసం ద్వారా కృపచేతనే మనం ఇది సంపాదించుకుంటాం. Therefore, we should not take the salvation for granted. కనుక ఈ రక్షణ అనేదాన్ని మనం ఏదో మామూలుగా వచ్చింది కదా, ఉచితంగా వచ్చింది కదా అని మనం దాన్ని ఒట్టిగా తీసుకోవద్దు. When I was saved in 92, 92 సంవత్సరంలో నేను I was రక్షించబడ్డప్పుడు so happy. నాకు చాలా సంతోషమైంది. From that day till today, I say, thank you, Father, for saving me. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రతిరోజు కూడా ప్రభువా నీవు నాకు ఇచ్చిన రక్షణ కొరకు వందనాలని చెప్తాను. Every day you have to thank God for the gift of salvation. ప్రతి దినం కూడా దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అనే బహుమానం కొరకు మీరు దేవునికి వందనాలు For the చెల్లించాలి. forgiveness of sins you received. మీరు పొందుకున్న పాప క్షమాపణ నిమిత్తమై మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. Today anybody has not received that gift of salvation. ఒకవేళ ఈ దినాన మరి అనేక మంది యొక్క ఈ రక్షణ అనే బహుమానాన్ని పొందుకోకుండా ఉన్నారు. Any among you, మీలో ఉన్న వారిలో ఎవరైనా పొందుకోకుండా ఉంటే you can receive it right now in this place. ఈ స్థలములోనే ఇప్పుడే ఆ రక్షణ మీరు పొందుకోవచ్చు. You don't have to go anywhere. ఎక్కడో వెళ్ళక్కర్లేదు రక్షణ You don't కొరకు. have to make a pilgrimage. దాని కొరకు నీవు పుణ్యయాత్ర You తీర్థయాత్ర don't have to చేయక్కర్లేదు. do any sacrifices. దాని కొరకు నీవేదో బలులు అర్పించక్కర్లేదండి. It is through grace and through faith you receive salvation. ఇది విశ్వాసము ద్వారా కృపచేతనే ఈ రక్షణ నీకు లభిస్తుంది. Wear a helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. In Philippians chapter 2 verse 12 says ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే that you have to work out your salvation with fear and trembling. భయముతోను వణుకుతోను నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. That means sometimes Satan can steal the salvation కారణం ఏంటంటే కొన్నిసార్లు సాతానుడు మనం కలిగిన రక్షణని దొంగిలించే అవకాశం ఉంది. because he is a thief. ఎందుకంటే వాడు దొంగ కదా. So we have to preserve the salvation. కనుక ఈ రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. We have to work out the salvation with fear and trembling. భయముతోను వణుకుతోను ఈ యొక్క జాగ్రత్తగా రక్షణను కాపాడుకోవాలి. First of all, the helmet of salvation. మొట్టమొదటిగా రక్షణ అనే శిరస్త్రాణం. Why two-wheelers they use helmet? ఈ 2 వీలర్స్ లో బైకులలో స్కూటర్లో పోయే వాళ్ళు హెల్మెట్ ధరిస్తారు కదా. It is tapakunda because it is made compulsory. ఇప్పుడు మన పట్టణంలో అది కంపల్సరీ తప్పనిసరి ధరించాలని రూల్. Why? Because if you don't wear the helmet, it is, you'll cause head injury. ఎందుకంటే హెల్మెట్ ధరించకుండా మనం ఉంటే ఒకవేళ పడ్డప్పుడు కింద పడ్డప్పుడు తలకు తల గాయం తగులుతుంది. Head injury, that means you'll die. హెడ్ ఇంజరీ గనుక అయితే తలకు గాయం తగిలితే మరి చనిపోతాం. That is why we read in some signpost, wear helmet or helmet. ఈ కొన్ని సైన్ పోస్టులు అక్కడక్కడ చూస్తాం, వేర్ హెల్మెట్ మెట్ హెల్ అని ఉంటాయి. అంటే నువ్వు హెల్మెట్ ధరించకపోతే నరకానికి పోతావని. Amen. It is true in the spiritual sense also. ఆత్మ సంబంధంగా కూడా అది కరెక్టేనండి. If you don't wear the helmet of salvation, without savior, you will end up in hell. రక్షణ అనే ఈ హెల్మెట్ లేకపోతే అంటే రక్షణ నీవు జీవితంలో నీవు కలిగి ఉండకపోతే నీవు వెళ్ళేది నరకానికే, నీ అంతం నరకమే. So first of all, the uniform you have to wear in order to put the devil in his place is the helmet of salvation. సాతాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే నువ్వు పెట్టాలనుకుంటే వాడి మీద జయం సాధించాలంటే మొట్టమొదటి నువ్వు ధరించవలసిన ఆయుధం రక్షణ అనే శిరస్త్రాణం. Shall we wear the helmet of salvation? అందరు ధరిద్దామండి హెల్మెట్, ఈ రక్షణ అనే శిరస్త్రాణాన్ని. Everybody keep both the hands on your head. మీద చేయి పెట్టుకుంటే 2 చేతులు. This is the act of faith. ఇది విశ్వాస ప్రక్రియ. Christian life is life of faith. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. Keep both the hands 2 చేతులు తల మీద పెట్టుకోనండి. and pray, Lord, I am wearing the helmet of salvation. చెప్పండి, ప్రభువా రక్షణ అనే శిరస్త్రాణాన్ని నేను ధరిస్తున్నాను. Thank you for the wonderful gift of salvation, Lord. నాకు ఇచ్చిన అద్భుతమైన రక్షణ కొరకు మీకు వందనాలయ్యా. Thank you for dying for me and rising from the dead. నా కొరకు మరణించి సమాధి నుండి తిరిగి లేచినందుకు వందనాలు. Thank you for forgiving all my sins, Lord. నా పాపములన్నీ క్షమించినందుకు వందనాలు ప్రభువా. Lord, I cast all my worries unto you. నా యొక్క చింత యావత్తు నీ మీద వేస్తున్నాను ప్రభువా. I give all my tensions unto you. నా టెన్షన్ అంతా నీ మీద వేస్తున్నాను ప్రభువా.
Cover my head with the helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణంతో నా తలను కప్పండి. Give me positive thinking, Lord. సరి అయిన ఆలోచనలు నాకు ఇవ్వండి ప్రభువా. Let me work out my salvation with fear and trembling. భయముతోను వణుకుతోను నా రక్షణను జాగ్రత్తగా కాపాడుకొనుటకు నాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. It is protected with the helmet of salvation. Let's clap our hands. ఈ రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకొని కాపాడబడుతున్న అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. డాక్టర్ తెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన పుస్తకాలు ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి అనేక వేల కొలది జీవితాలకు కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న మొట్టమొదటి పుస్తకం 365 రోజుల కొరకు దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడి బైబిల్తో పాటు ప్రతిదినం ధ్యానించవలసిన ఆధ్యాత్మిక ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు. ప్రభులో ఎదగాలి, ఫలించాలి అని కోరుకునే ప్రతివారు తప్పనిసరిగా చదవలసిన పుస్తకం అనుదిన వాగ్దానాలు. నీ ప్రార్థన జీవితాన్ని పటిష్టపరిచే పరలోక తండ్రితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే, పరలోక ప్రార్థనలోని లోతైన సత్యాలు తెలుసుకోవాలంటే తప్పక చదవలసిన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి. మరియు ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఇంకా అనేకమైన విషయాలతో కూడి ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ బైబిల్లోని కొందరు స్త్రీలను గూర్చి రాస్తూ ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ గారు చరిత్ర సృష్టిస్తే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చరిత్ర సృష్టించే స్త్రీగా వాడుకోగలడని సవాలు చేస్తున్న అద్భుతమైన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలతో పొందుపరచబడి క్రైస్తవేతరులైన మీ స్నేహితులకు ఇవ్వడానికి కొరకైన ఒక చిన్న బైబిల్ లాంటిదే ఈ శాశ్వత సత్యం. ఈ పుస్తకాలన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం భాషలలో మీకు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ 14-20-94 శివాజీ నగర్, బోరబండ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 0406545599, 9989124381, 9948704080. Our email ID nationalwomen'smovement@gmail.com. Our website www.nationalwomensmovement.org.
org.